కేస్ ఆఫ్ కొండన 2 hours 23 minutes రన్ టైమ్ తో ప్రైమ్ లో ఈ మూవీ కన్నడలో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఇంకా తెలుగులో డబ్ అవ్వలేదు. ఈ మూవీలో విజయ్ రాఘవేంద్ర, భావన మీనన్ అండ్ దియా ఫేమ్ ఖుషి రవి యాక్ట్ చేశారు. ఇంకా మూవీ చూసాక నాకైతే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. మరీ అంత బ్యాడ్ గా కూడా లేదు, జస్ట్ ఓకే వాచ్ అంతే. ఇంకా మూవీ ప్లాట్ లోకి వస్తే, కొండన అంటే బెంగళూరు అవుట్స్కట్స్ లో ఉన్న ఒక ఏరియా. ఇంకా ఈ ఏరియాలో ఒక క్రైమ్ జరుగుతుంది. ఆ క్రైమ్ లో యాక్సిడెంటల్ గా తప్పు చేసిన ఒక ఎస్ఐ ఎలా చిక్కుకున్నాడు, ముగ్గురు పోలీసులు ఎలా చనిపోయారు, భావన ఆ ఎస్ఐ విల్సన్ ని ఎలా పట్టుకుంది, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ ఒక సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేసే సీన్స్ తో స్టార్ట్ అవుతుంది. మూవీ ఫస్ట్ 30 to 40 minutes కొంచెం స్లోగా ఉంటుంది. ఆ తర్వాత మూవీ పికప్ అవుతుంది. ఈ మూవీ మొత్తం విల్సన్ అనే ఒక అగ్రెసివ్ నేచర్ ఉన్న ఎస్ఐ చుట్టూ తిరుగుతుంది. అలానే ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఈచ్ క్యారెక్టర్ కి ఒక సబ్ ప్లాట్ అండ్ క్రూషియల్ రోల్ ఇచ్చారు. మూవీ క్యాస్ట్ పెర్ఫార్మెన్సెస్ కూడా బానే ఉంటాయి. ఈ మూవీ 3 different ప్లాట్స్ లో రన్ అవుతూ ఉంటుంది. ఒకటి సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడం, పట్టుకున్నాక తన గ్యాంగ్ పోలీసుల మీద రివెంజ్ అండ్ ఎస్ఐ విల్సన్ స్టోరీ. ఇలా సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడంతో స్టార్ట్ అయ్యి అక్కడి నుండి కంప్లీట్ గా మూవీ డీవియేట్ అవుతుంది. మొత్తం ఎస్ఐ విల్సన్ చుట్టూ తిరుగుతుంది. కంప్లీట్ గా సీరియల్ కిల్లర్ మూవీ అనుకుని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. యాక్సిడెంటల్ గా పానీపూరి బండి వాడిని సెల్ఫ్ డిఫెన్స్ కోసం పక్కకు తోసేస్తే వాడు చనిపోతాడు. ఈ పాయింట్ నుండి ఎస్ఐ ఆ మర్డర్ నుండి తప్పించుకోవడానికి ఎలా ట్రై చేశాడు అనేది చూపించారు. బట్ మూవీలో చాలా ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. మెయిన్ గా సీసీటీవీ ఫుటేజ్, ఒక మాస్క్ కూడా లేకుండా పోలీస్ డ్రెస్ లోనే వెళ్లి క్రాష్ చేసేయడం. ఎక్కడైనా లాజిక్ ఉందా ఈ సీన్స్ లో? మిగతా పోలీస్ వాళ్ళు సీసీటీవీలో ముందు వచ్చిన పోలీస్ ఎవడో తెలుసుకోవడం వాళ్ళకి ఎంతసేపు పని, కానీ దీనికి కూడా తెగ ఆలోచిస్తూ ఉంటారు మూవీలో. కొన్ని సీన్స్ అండ్ ట్విస్ట్ బానే ఉంటాయి, బట్ ఓవరాల్ గా చూస్తే ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్. మూవీలో స్టోరీ బానే రాసుకున్నారు, బట్ స్క్రీన్ ప్లే లో లాగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లో దెబ్బేసాయి. ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్ కొంతవరకు బానే ఉంటాయి, బట్ క్లైమాక్స్ ఇంకా బాగా తీసుంటే బాగుంది అనిపించింది. సస్పెన్స్ హోల్డ్ చేసే సీన్స్ అక్కడక్కడ ఉంటాయి, బట్ మూవీలో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో ఉన్న ఆ ఎక్స్ ఫ్యాక్టర్ కంప్లీట్ గా మిస్ అయింది. పెర్ఫార్మెన్సెస్ పై విజయ్ రాఘవేంద్ర అండ్ భావన బానే చేశారు. సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే. మ్యూజిక్ మాత్రం మూవీకి బానే ఇచ్చారు, కొంతవరకు ఎంగేజ్ చేసింది. మిగతా క్యాస్ట్ కూడా బానే పెర్ఫార్మ్ చేశారు. ఫైనల్ గా నాకైతే మూవీ అంతగా అనిపించలేదు. టైం పాస్ కి ఈజీగా ఒకసారి చూసేయచ్చు. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.